హలో గైస్, మీ బిజినెస్లో రెండే ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి. ఆప్షన్ ఏ, మీరు ఒక కొత్త ట్రెండ్ని సెట్ చేస్తారు. ఆప్షన్ బి, మీరున్న ట్రెండ్ని ఫాలో అవుతారు. ఆప్షన్ ఈజ్ యువర్స్. ఏ ఆప్షన్ని చూస్ చేసుకుంటారు? ట్రెండ్ ఫాలో అవుతారా లేదా ట్రెండ్ సెట్ చేస్తారా? పాలిటిక్స్లో నాకు ట్రెండ్ని సెట్ చేయడం అవసరం అనిపించింది, అందుకని నేను పాలిటిక్స్లో వచ్చాను. వీలైతే ఉన్న ట్రెండ్ని ఫాలో అవుదాం డోడ్. పోయేదేముంది, మహా అయితే మన బిజినెస్కే ప్రాఫిట్ వస్తుంది. హలో ఫ్రెండ్స్, మీకు తెలుసా పారాషూట్ ఆయిల్ నిజానికి హెయిర్ ఆయిల్ కాదు, అది ఒక వంట నూనె. పారాషూట్ ఆయిల్ పేరెంట్ కంపెనీ అయినటువంటి మ్యారికో పారాషూట్ ద్వారా చాలా మంచి ప్రాఫిట్ ని జనరేట్ చేస్తుంది. పారాషూట్ ఇండియాలోనే నంబర్ 1 కోకోనట్ ఆయిల్. మన ఇండియాలో 58% మార్కెట్ షేర్ ఉన్నటువంటి ఏకైక కంపెనీ పారాషూట్ ఆయిల్. కానీ మీకు తెలుసా ఎందుకని పారాషూట్ ఆయిల్ ఇండియాలో ఇంత బాగా ఫేమస్ అయింది? హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పారాషూట్ ఆయిల్ గురించి ప్రతిదీ తెలుసుకుందాం. హలో గాయ్స్, వెల్కమ్ టు ది ఛానల్. నా పేరు సుమంత్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టోరీ ఇలా స్టార్ట్ అవుతుంది. హర్ష్ మరివాలా 1971లో వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ని జాయిన్ అవుతారు. అది ఒక ఆయిల్ బిజినెస్. కొద్ది రోజుల్లోనే హర్ష్ గారు రియలైజ్ అవుతారు వాళ్ళ ఆయిల్ బిజినెస్ లో పెద్దగా మార్జిన్ రావట్లేదని. ఆ టైంలో పారాషూట్ తో పాటు సఫోలా కూడా లాంచ్ అయి ఉంది, కానీ వీళ్ళకు రావాల్సినంత అటెన్షన్ రావట్లేదు. అప్పట్లో వీళ్ళు 15 లీటర్స్ పెద్ద టిన్ డబ్బాలో పెట్టి ఆయిల్ అమ్మేవారు. ఒకరోజు అట్లనే హర్ష్ కోల్కతాలో ఉన్న ఒక కంపెనీ గురించి వింటారు. షాలిమార్స్ అనే కంపెనీ కోకోనట్ ఆయిల్ ని చిన్న చిన్న డబ్బాలో ప్యాక్ చేసి అమ్ముతుంది. దీంతో వాళ్ళు చాలా మంచి ప్రాఫిట్ ని కూడా ఎర్నింగ్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళి బల్క్ లో పారాషూట్ ఆయిల్ తీసుకునే వేరే స్టేట్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చిన్న చిన్న ప్యాకెట్ లో ప్యాక్ చేసి అమ్మి మంచి ప్రాఫిట్ ని సంపాదిస్తున్నారు. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఇదంతా చూసి విని అతను షాక్ మీద షాక్ అవుతున్నారు. కొబ్బరి బొండా నుంచి వెళ్ళి ఆయిల్ తీయగలిగే నాకే సక్కగా ప్రాఫిట్ వస్తలేదు, అలాంటి మాలాంటి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఆయిల్ తీసుకుని దాన్ని ప్యాక్ చేసి అమ్మి వీళ్ళు ఎలా ఇంత మంచి ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నారు? అసలు ఈ ఐడియా ఇన్ని రోజులు నాకెందుకు రాలేదు? ఇలా అతనే స్వయంగా అలా సేల్ చేస్తున్న ప్లేసెస్ అన్ని విజిట్ చేశారు, చూశారు. పారాషూట్ ఆయిల్ కి రీటైల్ మార్కెట్ లో ఉన్న స్కోప్ ని చూసి అతను అవాక్ అయ్యారు. ఎందుకంటే పారాషూట్ ఆయిల్ లో ఉన్న రిచ్ కోకోనట్ అరోమా ప్యూరిటీ మరియు క్వాలిటీకి నిలువెత్తు నిదర్శనం. దీనివల్ల ట్రేడర్స్ మరియు కన్స్యూమర్స్ ముందు నుంచెల్లే దీని యొక్క ప్రీమియం క్వాలిటీ ప్రోడక్ట్ గా చూసేవారు. వాస్తవాలు తెలుసుకున్న హర్ష్ పారాషూట్ ఆయిల్ ని చిన్న చిన్న డబ్బాల్లో ప్యాక్ చేసి రీటైల్ స్టోర్స్ లో అమ్మేందుకు సిద్ధమవుతారు. దాని తర్వాత హర్ష్ వెస్టర్న్ పార్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ తోటి పారాషూట్ ఆయిల్ రీటైల్ బిజినెస్ ని స్టార్ట్ చేస్తారు. ఇలా కాలం గడుస్తూ గడుస్తూ దేశంలో చాలా పార్సల్లో పారాషూట్ ఆయిల్ సేల్ అవడం స్టార్ట్ అయింది. స్మార్ట్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ మరియు కస్టమర్స్ కి ప్రోడక్ట్ మీద ఉన్న ట్రస్ట్ వల్ల పారాషూట్ ఆయిల్ ఒక బ్రాండ్ ఐడెంటిటీగా క్రియేట్ అయింది. పారాషూట్ ఆయిల్ ని మెయిన్లీగా 4 వాల్యూస్ ని హైలైట్ చేస్తూ మార్కెటింగ్ చేశారు. అవేంటంటే అరోమా, క్లారిటీ, ప్యూరిటీ అండ్ ట్రెడిషన్. దీంతో ప్రజలందరూ పారాషూట్ ఆయిల్ కి అట్రాక్ట్ అయిపోయారు. దీంతో వీళ్ళ బ్రాండ్ వీళ్ళ కేటగిరీలోనే నంబర్ 1 అయిపోయింది. పారాషూట్ ఆయిల్ మార్కెట్ లో దుమ్ము రేపడానికి క్వాలిటీ మరియు మార్కెటింగ్ మాత్రమే కాదు, ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది. అదేంటంటే ప్రోడక్ట్ యొక్క యూనిక్ ప్యాకేజింగ్. అసలేం జరిగిందంటే పారాషూట్ ఆయిల్ ఎలాగైతే ప్రీమియం ఉందో దీని ప్యాకేజింగ్ కూడా అంతే ప్రీమియం గా చేయాలనుకున్నారు. అయితే వాళ్ళ టీమ్ కి ఈ టిన్ డబ్బాలో ప్యాకేజింగ్ చేయడం ఆపండి, ప్లాస్టిక్ బాటిల్స్ లో ప్యాకేజింగ్ చేయండి అని ఆదేశాలను జారీ చేస్తారు. ప్లాస్టిక్ బాటిల్స్ టిన్ డబ్బాలతో పోలిస్తే చాలా అఫోర్డబుల్ మరియు అట్రాక్టివ్ కూడా. అయితే ఈ చేంజ్ చేశాక అమాంతంగా సేల్స్ పడిపోతాయి. అసలు ఏం జరిగిందని హర్ష్ గారు వాళ్ళ టీమ్ తోటి ఒక సర్వే కండక్ట్ చేస్తే అందులో ఒక విషయం తెలుస్తుంది. ట్రేడర్స్ మరియు రీటైలర్స్ వీళ్ళ ప్యాకేజింగ్ తోటి అస్సలు హ్యాపీగా లేరు. ఎందుకంటే ఎలుకలు రాత్రుల్లో ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ని కొరికి అందులో ఉన్న నూనెని తాగేటివి అండ్ మిగతాది కింద పడిపోయేది. ఆ నూనె పక్కనున్న వస్తువుల మీద పడడం తోటి అంత పాడైపోయేది. దీంతో దాని చుట్టూ ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ కూడా నూనె అయిపోయేది. దాంతో కొనుక్కునే కస్టమర్స్ ఇలా అడిగేవాళ్ళు, నూనె ఎందయ్య లీక్ అవుతుందా, నూనె ఎందయ్య లీక్ అవుతుందా. ఇది విన్న హర్ష్ తన టీం తోటి ఇలాంటి బాటిల్ యొక్క డిజైన్ చేయండి, ఎలుక ఎన్ని నానా తిప్పలు పడినా ఈ పారాషూట్ ఆయిల్ బాటిల్ ని ఏం చేయలేనటువంటి డిజైన్ ని చేయండి. ఇంతకు ముందు బాటిల్స్ లో 90 డిగ్రీస్ కార్నర్స్ ఉండడం వల్ల ఎలుక ఈజీగా ఆ బాటిల్ ని కొరికేస్తుంది. సో ఇప్పుడు ఏం చేశారంటే ఆ బాటిల్ ని స్ట్రైట్ గా ఉండేటట్టు చూశారు, ఎలాంటి సడన్ కార్నర్స్ లేకుండా. దీంతో ఎలుక ఎంత కొరుకుదామని ట్రై చేసినా బాటిల్ మాత్రం తన గ్రిప్ లో రానే రాదు. ఈ టెక్నిక్ చాలా బాగా పనిచేసింది. సేల్స్ మళ్ళీ పరుగులు తీశాయి. దాని తర్వాత ఆయిల్ మార్కెట్ లో పారాషూట్ ఆయిల్ నంబర్ 1 బ్రాండ్ గా ఎదిగింది. ఇక విషయానికి వస్తే పారాషూట్ ఆయిల్ ముందు వెనకాల ఎక్కడ కూడా ఇది హెయిర్ ఆయిల్ అని మెన్షన్ చేసి ఉండదు. ముందు చూస్తే గనుక ప్యూర్ కోకోనట్ ఆయిల్ మాత్రమే ఉంటుంది. ప్యాకేజ్ వెనకాల చూస్తే ఇది ఒక ఎడిబుల్ ఆయిల్ అని ఉంటుంది, అంటే వంట నూనె.
దీనివల్ల కంపెనీ ట్యాక్స్ ఎగ్గొడుతుంది. కోర్టులో కేసు అయినప్పటికీ కూడా తీర్పు మాత్రం వీళ్ళకు ఫేవర్లోనే వచ్చింది. తీర్పు వాళ్ళ ఫేవర్లోకి ఎందుకు వచ్చిందంటే వీళ్ళు బ్యాక్ సైడ్ ఎడిబుల్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ అని రాశారు అండ్ ఎక్కడ కూడా హెయిర్ ఆయిల్ అని మెన్షన్ చేయలేదు. సో దీన్ని మనము హెయిర్ ఆయిల్గా మనం ఇలా నిర్ధారిస్తామని కోర్టు దీన్ని కొట్టేసింది. ఓకే గైస్, లైక్ దిస్ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లెఫ్ట్ రైట్ వీడియోని క్లిక్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.